అమెరికాలోని డాలస్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ క్లిఫ్ ప్రాంతంలోని 2 అంతస్తుల అపార్ట్మెంట్లో పేలుడు జరిగి 3 సజీవ దహనమయ్యారు. గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. శిథిరాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. పేలుడు ధాటికి అపార్ట్మెంట్ భవనం పూర్తిగా కాలి బూడిదైంది. పేలుడు తీవ్రతకు 1 కిలోమీటర్ దూరం వరకు ఇల్లు కంపించాయని, గోడలపై ఉన్న వస్తువులు కింద పడిపోయాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలికి సమీపంలో ఓ నిర్మాణ సంస్థ జరిపిన తవ్వకాల వల్ల గ్యాస్ పైప్లైన్ దెబ్బతినడం ఈ ప్రమాదానికి కారణమని అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి 1 రోజు ముందే అపార్ట్మెంట్లో గ్యాస్ వాసన వచ్చిందని స్థానికులు చెబుతున్నారు.